ఈ ఐక్యూ అనేటువంటిది ఫిక్స్‌డా? ఎన్హాన్స్ చేయగలమా? చేయలేమా? ఈ ఐక్యూ టెస్ట్‌ని ఎంతవరకు నమ్మగలం? హలో పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. ఈరోజు టాపిక్ ఐక్యూ టెస్ట్. చాలామంది వినే ఉంటారు. ఐక్యూ తక్కువ ఉంది, చాలా ఇంటెలిజెంట్‌గా ఉన్నాడు, చదువుకు పనికిరాడు అని అనేక మంది పేరెంట్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి తెలియక ఒక ముద్ర వేస్తాం. కానీ ఈ ఐక్యూ టెస్ట్ లేదా ఐక్యూ గురించి, ఇంటెలిజెన్స్ కోషియంట్ టెస్ట్ గురించి వివరంగా తెలుసుకుంటే, దానికి సంబంధించినటువంటి రీసెర్చ్ల గురించి తెలుసుకుంటే మీ అభిప్రాయం మారుతుంది. ఐక్యూ అనేటువంటి దాన్ని ఎన్హాన్స్ చేయగలమా లేదా? చేస్తే ఎంతవరకు చేయగలం? ఈ కారణాల వల్ల అంటే ఏ ఫ్యాక్టర్స్ ఐక్యూని ఎన్హాన్స్ చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది పూర్తిగా దీంట్లో చూసేటువంటి ఐక్యూ టెస్ట్ అంటే ఒక మనిషి యొక్క ఇంటెలిజెన్స్ని టెస్ట్ చేసేటువంటి ఒక అసెస్మెంట్. అసెస్మెంట్స్ చాలా ఉన్నాయి, చాలా రకరకాల అసెస్మెంట్స్ ఉన్నాయి. వీటిలో కాగ్నిటివ్ ఎబిలిటీస్ అంటే ఆలోచన సామర్థ్యాలని, ఇది లాజికల్ స్కిల్స్ కానివ్వండి, మ్యాథమెటికల్ స్కిల్స్ కానివ్వండి, స్పాషియల్ అవేర్నెస్ కానివ్వండి, ఇలా అనేక రకాలమైనటువంటి వాటిని అసెస్ చేసి ఒక స్కోర్ని ఇస్తుంది. దీంట్లో సాధారణంగా 120 100 to 120 అనేది ఒక యావరేజ్, అబోవ్ యావరేజ్ స్కోర్ కింద దాన్ని పరిగణిస్తారు. బిలో 70 ఉండేటప్పుడు ఇంటలెక్చువల్ డిజబిలిటీ అని, అలాగే 160 to 200 మధ్యలో ఉండేటప్పుడు అది ఎక్స్ట్రాడినరీ పీపుల్, రెవల్యూషనైజ్ చేసినటువంటి పీపుల్ యొక్క ఐక్యూ కింద పరిగణిస్తారు. అంటే స్టీఫెన్ హాకింగ్ కానివ్వండి, అలాంటి సైంటిస్టుల యొక్క ఐక్యూ 160 to 200 మధ్యలో ఉంటుందని ఒక ఎస్టిమేషన్. అలాగే కాంప్లెక్స్ రోల్ చేసేటువంటి లీడర్స్ ఉంటారు, బరాక్ ఒబామా అలాంటి లీడర్స్ యొక్క ఐక్యూ సుమారుగా 145 వరకు ఉండేటువంటి అవకాశం ఉంది అని తెలుస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా అసెస్మెంట్స్. మరి కానీ ఈ ఐక్యూ అనేటువంటిది ఫిక్స్డా? చేయగలమా? చేయలేమా? అనేది క్వశ్చన్. ఈ ఐక్యూ టెస్ట్ని ఎంతవరకు నమ్మగలం? రిలయబిలిటీ ఉందా? అంటే వీటి యొక్క రిలయబిలిటీ, ఈ సమాధానాలు తెలుసుకునే ముందు అసలు ఐక్యూకి సంబంధించి డిఫరెంట్ టైప్స్ ఏమిటి అనేది చూసే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా జనరల్ ఐక్యూ అంటే ఒక సాధారణ విషయాల్లో ఒక వ్యక్తి గురించేటువంటి యొక్క ఇంటెలిజెన్స్, దాన్ని జనరల్ ఇంటెలిజెన్స్ అంటాం రోజువారీ కార్యక్రమాల్లో. రెండవది ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్. ఇదేమిటి ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ అంటే నోవల్ ప్రాబ్లమ్స్ అంటే కొత్త కొత్త సమస్యలకి సొల్యూషన్ కనిపెట్టేటువంటి సామర్థ్యం ఎంతవరకు ఉంది, స్పాంటేనియస్గా అర్థం చేసుకుని ఇమ్మీడియట్గా యాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఎంతవరకు ఉంది అనేటువంటి దాన్ని ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ అంటాం. మూడవది క్రిస్టలైజ్డ్ ఇంటెలిజెన్స్ అంటే ఒక ఫ్యాక్ట్స్ కానివ్వండి, వొకాబులరీ కానివ్వండి, అలాంటి స్కిల్స్ అంటే మెమరీకి సంబంధించినటువంటి స్కిల్స్ అన్నిటిని ఉన్నటువంటి సామర్థ్యాన్ని క్రిస్టలైజ్డ్ ఇంటెలిజెన్స్ అంటారు. అంటే కొంతమంది పిల్లలు, చిన్నపిల్లల్లో కూడా దేశాల పేర్లు, వాటి క్యాపిటల్స్ పేర్లు అలాంటివన్నీ కూడా ఇమీడియట్గా గుర్తుపెట్టుకుంటారు. క్రిస్టలైజ్డ్ ఇంటెలిజెన్స్ చాలా ఎక్కువ ఉన్నట్టు అనమాట వాళ్ళకి. అలాగే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే మన భావోద్వేగాల యొక్క అవేర్నెస్ ఎంతవరకు ఉంది, వాటి నియంత్రణ ఎంతవరకు ఉంది అనేటువంటిది ఎమోషనల్ ఇంటెలిజెన్స్. సోషల్ ఇంటెలిజెన్స్ చుట్టుపక్కల వాళ్ళతో మనం ప్రవర్తించేటువంటి తీరు ఎట్లా ఉంది, ఎంత నియంత్రణలో ఉంది అనేటువంటి దాని అసెస్మెంటు సోషల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ క్రియేటివ్ ఇంటెలిజెన్స్, సిక్స్త్ వన్ క్రియేటివ్ ఇంటెలిజెన్స్. క్రియేటివ్ ఇంటెలిజెన్స్ అంటే ఆర్ట్కి సంబంధించినటువంటి, విజువలైజేషన్కి సంబంధించినటువంటి. సెవెంత్ ప్రాక్టికల్ అసెస్మెంట్. ప్రాక్టికల్ అసెస్మెంట్ మనం అర్థం చేసుకున్నటువంటి విషయాన్ని ఎంతవరకు మనం అప్లై చేస్తాము అనేటువంటి దాన్ని ప్రాక్టికల్ ఇంటెలిజెన్స్ అంటాం. చివరిగా బాడీలీ కినెస్థెటిక్ ఇంటెలిజెన్స్ అంటే మూమెంట్స్, డ్యాన్స్కి సంబంధించినటువంటివి, మన యొక్క బాడీ మూమెంట్కి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ని బాడీలీ కినెస్థెటిక్ ఇంటెలిజెన్స్ అంటారు. ఈ బాడీలీ కినెస్థెటిక్ ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు డాన్సర్స్, స్పోర్ట్స్ పీపుల్ ఎక్కువ మంది ఉంటారు. కొంతమంది సినీ యాక్టర్ డాన్స్ చేస్తే ఒక గ్రేస్ ఉంటుంది. సో వాళ్ళ యొక్క బాడీలీ కినెస్థెటిక్ ఇంటెలిజెన్స్ ఎటువంటిది అట్ పార్ ఉందన్నమాట. సో
అలా ఈ యొక్క ఇంటెలిజెన్స్‌లో మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ప్రతి వ్యక్తికి ఉంటాయి. కొన్ని ఇంటెలిజెన్సెస్‌లో అత్యుత్తమైనటువంటి స్థానంలో వ్యక్తులుంటారు కాబట్టి, తద్వారా వాళ్ళు ఆ రంగంలో అనేకమైనటువంటి ఫలితాన్ని సంపాదిస్తూ ఉంటారు. వేరే వాటిల్లో యావరేజ్‌గా ఉంటే ఉన్నా సరిపోతుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి లీడర్ కావాలనుకుంటున్నాడు. సో, లేదా ఒక పొలిటీషియన్ యొక్క కొడుకు లీడర్ మళ్ళా పొలిటికల్ లీడర్ కావాలి. అతని లెగసీని కంటిన్యూ చేయాలనుకునేటప్పుడు సోషల్ ఇంటెలిజెన్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, క్రిస్టలైజ్డ్ ఇంటెలిజెన్స్ ఈ 3 కూడా ఉన్నతంగా లేకపోతే అతను ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడు. ఎందుకంటే క్రిస్టలైజ్డ్ ఇంటెలిజెన్స్ ఉంటే ఫ్యాక్ట్స్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, అతను స్పీచ్ ఇచ్చేటప్పుడు అతనికొచ్చేటువంటి ఆ అవగాహన లేదా అతని డెలివరీలో ఉన్నటువంటి అంటే ఆ నాలెడ్జ్ లేకపోతే ఇవ్వలేడు కదా! అలాగే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఎవరు మిగలరు. అతని కంట్రోల్ అతను లేకపోతే. అలాగే సోషల్ ఇంటెలిజెన్స్ అనేకమైనటువంటి వందలాది మంది కార్యకర్తలను చక్కగా వాళ్ళని అర్థం చేసుకొని, వాళ్ళకి చేయూత అందించేటువంటి వ్యక్తిగా అతను ఎదగకపోతే అతను సాధించలేనటువంటి పరిస్థితి. సో, కాబట్టి ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్కటి. సో, అలాగే ఇప్పుడు ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ అని చెప్పా. ఒక రీసెర్చ్ ఇన్నోవేషన్‌లో నా యొక్క కెరియర్ ఉంచాలి అని అనుకునేటప్పుడు ఈ ఇంటెలిజెన్స్‌ని పెంపొందించుకోవాలి. మరి వెంటనే పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ క్వెషన్ వస్తుంది. మరి వీటిని ఎలా పెంచాలి అని అనుకునేటప్పుడు ఉదాహరణకి ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ మనం చూసినప్పుడు పజిల్స్ కానివ్వండి, చెస్‌కి సంబంధించి చెస్ లాంటి గేమ్స్‌కి సంబంధించినటువంటి కానివ్వండి, మైండ్‌ని కొత్త స్టెప్స్ ఉంటాయి. అప్పటికప్పుడు ఎట్లాగా ఆలోచించాలి. సో, పజిల్ ఉంది. డిఫరెంట్ పజిల్స్ తెలియనటువంటి పజిల్ డిఫరెంట్ వేస్‌లో 360 వేస్‌లో ఎలా థింక్ చేయాలి అనేటువంటి సామర్థ్యం వల్ల ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ పెరుగుతుంది. సో, ప్రాక్టికల్ ఇంటెలిజెన్స్ పెరగాలి అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే వాళ్ళు ఇండిపెండెంట్‌గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటువంటి విధంగా డిఫరెంట్ ప్రాజెక్ట్‌లో ఇన్వాల్వ్ చేయటం, డిఫరెంట్ ప్రాజెక్ట్ ఇండిపెండెంట్‌గా వాళ్ళ చేత చేయించడం ప్రాక్టికల్ ఇంటెలిజెన్స్‌ని పెంచుతుంది. సోషల్ అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మరి ఇది ఎలా పెంచాలనుకునేటప్పుడు అది పేరెంట్స్, టీచర్స్ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. సో, ఆ ఎమోషనల్ అండ్ సోషల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు మోడల్‌గా ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా వీళ్ళకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లేదా సరైన అసెస్మెంట్ సిస్టమ్ ఉంటే రైట్ వేలో అప్పుడు కూడా వాళ్ళకొచ్చేటువంటి అవకాశం ఉంది. సో, ఈ విధంగా మీరు ఏ ఇంటెలిజెన్స్ తీసుకున్నా సరే దాన్ని ఒక స్థాయికి పెంచడానికి అవకాశం ఉంటుంది. రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే ఒక వ్యక్తి లేదా పుట్టినప్పుడు చిన్న పిల్లవాడిగా ఉండేటప్పుడు 80 పాయింట్స్ ఐక్యూ టెస్ట్‌లు ద్వారా వస్తే ప్రతి ఏడాది చదువు వల్ల 1-5 పాయింట్లు పెరిగేటువంటి అవకాశం ఉంది. అంటే 10 సంవత్సరాలు పెరిగితే మాక్సిమం 10 సంవత్సరాలు చదివిన తర్వాత మాక్సిమం 50 పాయింట్స్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఏరోబిక్స్ కానివ్వండి, ఫిజికల్ ఎక్సర్‌సైజ్ వల్ల ఒక 3 పాయింట్లు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో, ఈ విధంగా కొన్ని యాక్టివిటీస్ వల్ల ఇంటెలిజెన్స్ పెరగడానికి అవకాశం ఉంది. ఎందుకని? ఆ మైండ్ మోర్ యాక్టివేట్ అవుతుంది. సో, మోర్ యాక్టివ్‌గా ఉంటుంది. మోర్ ఇన్వాల్వ్‌మెంట్ అవుతారు. సో, ఎప్పుడైతే మోర్ ఇన్వాల్వ్‌మెంట్ అయ్యారో తద్వారా ఆ యొక్క ఇంటెలిజెన్స్‌కి పునాది పడుతుంది. సో, ఈ విధంగా అనేక రీసెర్చ్‌లు చెబుతున్నటువంటివి కొన్ని ఫ్యాక్టర్స్ సపోజ్ ఒక వ్యక్తిలో గ్రోత్ మైండ్ సెట్‌ని ఇన్కల్కేట్ చేస్తే అంటే గ్రోత్ మైండ్ సెట్ అంటే నాకు ఇప్పుడు తెలియదు కానీ నేను కష్టపడితే నేను ఖచ్చితంగా సాధిస్తాననేటువంటి దృక్పథం గ్రోత్ మైండ్ సెట్. దాన్ని సాధించిన అలాంటి దాన్ని ఇన్కల్కేట్ చేసిన లేదా ఎట్ టైమ్స్ మోటివేషన్ రైట్ టైంలో మోటివేషన్ చేసిన సో, వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ పెరగటానికి అవకాశం ఉంది. దీనితో పాటుగా వాళ్ళ ఇండిపెండెన్స్ పెంచుతూ రైట్ టైంలో అప్రిషియేషన్‌తో వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ పెంచడానికి అవకాశం ఉందని అనేక రీసెర్చ్‌లు చెప్తున్నాయి. సో, కాబట్టి నిన్నటి వరకు వీడు దీనికి పనికొస్తాడు, దానికి పనికిరాడు అని చెప్పడానికి మీకు ఏ అధికారము లేదు. ఒక్కసారి ఆ వ్యక్తి, ఆ విద్యార్థి లేదా స్టూడెంట్ లేదా ఏ వ్యక్తి అయినా సరే ఒక్కసారి అనుకుని మొదలుపెడితే ఆ ప్రయాణం ఖచ్చితంగా సరైన దిశలో వెళ్తే ఖచ్చితంగా అనుకున్నటువంటి ఫలితాలు రావడానికి అత్యధికమైనటువంటి అవకాశాలు ఉన్నాయని రీసెర్చ్ పేపర్స్ చెబుతూ ఉన్నాయి. కానీ ఆలోచన విధానంలో ఆ రకమైనటువంటి మార్పును మనం ఇన్కల్కేట్ చేయాలి. ఉదాహరణకి ఇండియన్ ఎడ్యుకేషన్, ఫిన్లాండ్ టాప్ ఎడ్యుకేషన్ అంటాం, లేదా స్వీడన్ ఎడ్యుకేషన్. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఉదాహరణకి సపోజ్ ఒక మ్యాథమెటిక్స్ క్లాస్‌లో ఏరియా ఆఫ్
స్క్వేర్ మనం ఫైండ్ అవుట్ చేయాలనుకునేటప్పుడు ఒక ఫార్ములా ఇచ్చి ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయడం అనేటువంటిది ఇండియాలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో ఉంటే, ఫిన్లాండ్లో ఎట్లా ఉంటుందంటే ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలంటే నీకు ఈ రూమ్ ఇచ్చేసి రూమ్ ఉన్నటువంటి రూమ్లో కార్పెట్ నేను వేయాలనుకుంటున్నా, ఎంత కార్పెట్ నాకు అవసరం, ఫైండ్ ఇట్. అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇంటెలిజెన్స్ని మనం ఇక్కడ పెంచబోతున్నాము. అలాగే ఇంకొంచెం లోతుగా వెళ్తే చుట్టూ ఒక రెడ్ కలర్ స్ట్రిప్ వేయాలి, బోర్డర్ వేయాలి, దానికి ఎంత ఖర్చు అవుతుంది, లేదా ఎంత మెటీరియల్ అవసరం అవుతుంది చెప్పండి అనేటువంటిది ఫిన్లాండ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ని పెంచేటువంటి ఎడ్యుకేషన్. స్వీడన్లో క్రియేటివిటీకి సంబంధించి ఈ ఫ్లోర్లో నేను స్క్వేర్స్, రెక్టాంగిల్స్, సర్కిల్స్, రకరకాల డిజైన్స్తో ఈ ఫ్లోర్ని నింపాలనుకుంటున్నాను. మీరు డిజైన్ చేయండి, దేనికి ఎంత ఏరియా పడుతుంది, దానికి మెటీరియల్ ఎంత అవుతుంది అనేటువంటిది ఒకసారి కాల్కులేట్ చేయండి అని చెప్పడం అనేటువంటిది క్రియేటివిటీ. చూసారా, నేర్చుకున్నది సేమే, కానీ అది ఏ విధంగా నేర్చుకున్నామో దాని అవుట్కమ్ ఎట్లా ఉంది అనేటువంటిది ఇంపార్టెంట్. సో కాబట్టి ఫైనల్గా ఇంటెలిజెన్స్ అనేటువంటి ఫిక్స్డ్ కాదు, అది పెంచవచ్చు అనేది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఏ వ్యక్తికైనా సక్సెస్ కావాలంటే ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఐక్యూ, ఇంటెలిజెన్స్ కోషెంట్ ఇస్ మల్టిప్లైడ్ బై ఎఫర్ట్. మన యొక్క ప్రయత్నంతో దాన్ని మల్టిప్లై చేసిన ఆ వచ్చిన దాన్ని మన యొక్క ఎమోషనల్ ఇంటెలిజెన్స్తో మల్టిప్లై చేస్తే అది సక్సెస్ అవుతుంది. సో ఉన్న ఐక్యూ ఎఫర్ట్తో మరింత పెంచటం, దానితో పాటుగా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేనప్పుడు ఎంత సామర్థ్యం ఉన్నా వాడికి విలువ ఉండదు. సో కాబట్టి ఇది సవివరంగా ఐక్యూకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్.